చేసిన తప్పును తలచుకున్న కొలది ఆ తప్పు చివరికి ఒకనాటికి భయంగా మారుతుంది. దేవేంద్రుడు అపార్థం చేసుకున్నాడు. తన అహంకారం వలన దైత్యగురు శుక్రాచార్యుని యొక్క శక్తిని ఊహించలేకపోయాడు. నేడు తన భయమేమిటంటే స్వయంగా తన చేజేతులా దేవలోక శక్తి చేజారిపోతుందని. శక్తిని కోల్పోతామన్న భయం వివేకాన్ని నశింపజేస్తుంది. కాని నారాయణ, జయంతి ఈ భయంకర క్రీడలో దిగవలసిన అవసరమేమున్నది? అందుకు కారణం కూడా భయమే దేవి. జయంతి భయం ఏమిటంటే తన పితృదేవుని గౌరవం భంగపడుతుందని. కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం కుటుంబ సభ్యులంతా ఏకం కావటం సహజమే. కానీ శుక్రాచార్యుని యొక్క అనుష్ఠానాన్ని భంగపరచాలన్న నిర్ణయం సముచితమైనది కాదు. అది అనుచిత కార్యమవుతుంది. ఏ ప్రకారంగా ఒక శిశువు దీపపు కాంతికి ఆకర్షితుడైనప్పుడు ఆ శిశువునకు ఆ దీపం యొక్క స్పర్శ తన చేతిని కాలుస్తుందన్న జ్ఞానం ఉండదో, అదే ప్రకారంగా జయంతి కూడా అజ్ఞానంతో వ్యవహరిస్తున్నది. తాను నిప్పుతో చెలగాటమాడుతున్నది. ఫలితం తన అంతరాత్మనే దహించి వేస్తుంది. అయితే జయంతి ఈ క్రీడలో ఓడిపోనున్నదా సర్వేశ్వరా? గెలుపు ఓటముల ఆంతర్యాన్ని తెలుసుకోవడం అప్పుడప్పుడు కష్టమవుతుంది. కొందరు గెలుపు కోసం ఓడిపోతారు, కొందరు ఓటమి కోసం గెలుస్తారు. ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉండు జయంతి ఏమి చేస్తుందో, ఎలా చేస్తుందో. పుత్రి, నీ నిర్ణయం సదా అనుచితం. ఎందులకు మాతా? నీవీ భయంకర క్రీడలో తలదూర్చే ఆవశ్యకతే లేదు. కారణమేమిటో నేను తెలుసుకోవచ్చా? కారణమేమిటంటే నీవు నా పుత్రికవు, కన్యవు. కన్యకు ఈ బాధ్యతలతో పనిలేదు. అంటే నాకు అర్థం కానిదేమిటంటే కుటుంబంలో కన్య కూడా భాగమే కదా? అలా కాదు. కన్యలకు కొన్ని హద్దులను ఏర్పరిచారు. ఆ హద్దులను దాటటం వారికి మంచిది కాదు. అంటే మీరు చెప్పదలుచుకుంది కన్య నిస్సహాయరాలైన అబలని కదూ? పుత్రులే ఏమైనా చేయగలరా? పుత్రికలు చేయలేరా? ఇలాంటి భావన తమకు తగదు. తమరు పొరపడుతున్నారు మాతా. కుటుంబ గౌరవాన్ని కాపాడ్డం పుత్రుల కర్తవ్యమే కాదు, పుత్రికల కర్తవ్యం కూడా. ఎవరు కాదన్నా ఈ కార్యాన్ని తప్పక నిర్వర్తిస్తాను. జయంతి, నేనొక ఉదాహరణ అవుతాను. రాబోయే తరానికి నేనొక ఆదర్శంగా నిలుస్తాను. ఎందుకంటే అన్ని కార్యాలు పురుషులు మాత్రమే కాదు, కన్యలు కూడా చేయగలరని నిరూపించడానికి. పుత్రి, నీకు తెలియడం లేదు నీవేమి చేయాలనుకుంటున్నావో. దైత్య గురువు శుక్రాచార్యుల శక్తి గురించి నీకు తెలీదు. అదేవిధంగా నీ పుత్రిక సాహసం గురించి కూడా నీకు తెలీదు. నాకు అనుమతి నీవు మాతా. నిన్ను చూసి గర్విస్తున్నాను పుత్రా. నీవు చేపట్టిన ఈ దీక్ష ప్రపంచంలో నిన్ను అజరామరుణ్ణి చేస్తుంది. నీవు ధన్యుడువు పుత్రా. నీ దీక్ష సఫలం కావాలి, నీ ఆశయం నెరవేరాలి. దానికోసం నేను సైతం అన్నపానాదులను తక్షణం త్యాగం చేస్తున్నాను. ఈ అనుష్ఠానం పూర్తయ్యేంతవరకు నేను ఏమీ భుజించను, ఏమీ త్రాగను. నా ఆశీర్వాదం సదా నీకుంటుంది. నా ఆశీస్సులే నీకు బలాన్నిస్తాయి.
హే మహాదేవి, ఈ సృష్టిలో అన్నిటికంటే సుందరమైన దృశ్యమేమిటో నీకు తెలుసా? తెలుసు కమలనైనా. ఏ దృశ్యాన్ని గాంచి తమరి మోము పుష్పంలా వికసించినదో ఆ దృశ్యాన్ని నేను కనులారా చూస్తున్నాను. నీవు సరిగ్గా చెప్పావు మహాదేవి. నా మనసులోని మాట చెప్పావు. ఒక మాత తన పుత్రుని యొక్క దుఃఖాన్ని నివారించే ప్రయత్నం చూసి నాకనిపిస్తున్నది ఈ సృష్టి యొక్క నిర్మాణం నిరర్ధకం కాలేదని. అంతేకాదు దేవి, సృష్టి నిర్మాణ లక్ష్యం కూడా పరిపూర్ణమైనట్లయింది. కమలనైనా, మాతా సంతానముల సంబంధము సృష్టిలో సుందరమైన అన్నింటికంటే శక్తివంతమైన బంధం. ఇంత శక్తివంతమైన బంధం పితాపుత్రుల మధ్య కూడా ఉండదు. పుత్రుడు పితృని అంశమున జన్మనిస్తాడు, కాని మాత వల్ల పుత్రుడు విస్తరిస్తాడు. అందువలనే మాత తన పుత్రుని యొక్క దుఃఖాన్ని చూడలేకపోతున్నది. పుత్రుని దుఃఖము, పుత్రుని కష్టము మాత స్వయంగా తన దుఃఖంగానే తన కష్టంగానే భావిస్తుంది. అవును మహాదేవి, మాతాపుత్రుల యొక్క పవిత్ర బంధానికి నీవు సుందర నిర్వచనాన్నిచ్చావు. అది సత్యమే. మాతృమూర్తి తన పుత్రుని కష్టాన్ని తన కష్టంగా భావిస్తుంది. ఏ విధంగా మేఘం ధరిత్రి మీద వర్షించడానికి ఉవ్విళ్ళూరుతుందో, ఏ విధంగా ఒక పుష్పం పరిసరాలకు తన సుగంధాన్ని వ్యాపింపు చేయడానికి ఆరాటపడుతుందో, అదే విధంగా మాత కూడా పుత్రుని మీద తన హృదయంలోని ప్రేమనంతా పంచటానికి తహతహలాడుతుంది. మమత అనేది ఈ సృష్టిలోనే సుందర భావన. ధన్యురాలవు మాత, నీ మాతృహృదయానికి నా ప్రణామాలు. ఆగు! ఎవరు నీవు? నేను గురు శుక్రాచార్యుని శిష్యురాలి మహాత్మా. హిమాలయాల్లో తపస్సు చేస్తుండగా నాకు సమాచారం అందినది. గురుదేవులు తన జీవితాన్ని త్యాగం చేసి అనుష్ఠానం చేస్తున్నారని విని వారిని దర్శించడానికే వచ్చాను. దర్శనం చేసుకున్నావుగా, ఇక వెళ్ళు. ఆగండి దానవరాజా, గురు దర్శనంతో ధన్యురాలనయ్యాను. కానీ ఇంకేమి కోరుకుంటున్నావు? గురుదేవుని అనుష్ఠానంలో భాగం పంచుకోవడం కోసం నేను కొంచెం చందనం తీసుకొచ్చాను. తమరు అనుమతిస్తే ఈ అగ్నిలో వేయవచ్చునా? ఏం చేయాలో త్వరగా చెయ్యి. ఇక్కడ నుండి నువ్వు వెంటనే వెళ్ళిపో.
సంజీవని మంత్రం ఎవరి వశమవుతుందంటే ఎవరైతే ఓ సంవత్సరం పాటు భూమి మీద 365 రోజులు వృక్షానికి తలకిందులుగా వేలాడి నీటిని ఆహారాన్ని త్యజించి కేవలం నేలరాలిన ఆకుల మంట పొగను పీల్చాలి. 1 సంవత్సరం. స్వర్గాధిపతి ఇంద్రుని తనయ చేసెను అతి నీచ కార్యము. ఇంద్రుని మదిలో దాగిన ద్వేషం చేయించెను ఈ దురాగతం. తెలిసి తెలియని అజ్ఞానానికి కారణమైనది ఈ పాపం. చేయునదేమి తెలియగలేక విలపించెను ఘోరారణ్యం. విలపించెను ఘోరారణ్యం. విష్ణుపురా